ఇచ్చాపురం పట్టణంలో మార్కెట్ జంక్షన్లో 25/1/2026 మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఏజ్పేటకు చెందిన కలంబాల భాగ్యలక్ష్మి, వైఫ్ ఆఫ్ లేట్ హరికృష్ణ, ఈవిడ తన కూతురిని కలవడానికి వచ్చి మార్కెట్లో తిరుగుతూ తన బ్యాగులో సుమారు 6.5 తులాల బంగారాన్ని పెట్టుకొని తిరగడం జరిగింది. మార్కెట్లోనే రద్దీగా ఉన్న సమయంలో తన బంగారాన్ని ఎవరో దొంగిలించారని పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపై దర్యాప్తు చేసి అందులో ఒక వ్యక్తిని ఈ దినం ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పట్టుకోవడం జరిగింది. అప్పుడు ఆవిడ యొక్క వివరాలు అడగగా ఆవిడది పులి సుభాషిణి, ఏజ్ సుమారు 31 సంవత్సరాలు, ఈవిడది కే నవాపల్లి విలేజ్, అస్కా పిఎస్ లిమిట్స్, గంజాం డిస్ట్రిక్ట్, ఒడిస్సా అని తెలియజేయడమైనది. ఆవిడ దగ్గర మొత్తం సుమారు 6.5 తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. అందులో ఒక 3 పేటల బంగారు గొలుసు 3 తులాలు, బంగారు చైన్లు 2 పుడంపావు, నల్లపూసలు 7 గ్రాములు, బంగారు గాజులు 1 జత 10 గ్రాములు, చిన్నపిల్లల బంగారు కడియాలు 1 జత 8 గ్రాములు, మొత్తం వీటి విలువ సుమారు 11 లక్షలు ఉంటుంది. ఈవిని పట్టుకోవడంలో ఇచ్చాపురం క్రైమ్ పార్టీకి చెందిన బషీరు చాకచక్యంగా వ్యవహరించి ఆమెను పట్టుకోవడంలో మంచి ప్రతిభ కనబరిచాడు. అదేవిధంగా ఇప్పుడు బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయి ఉన్నది. దీనివల్ల దొంగలు ఈ మధ్యకాలంలో స్నాచింగ్లు, ఈ బ్యాగ్ కటింగ్లు మరియు హౌస్ బ్రేకింగ్ల మీద ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారు. కావున ఎవరైనా వృద్ధులు, స్త్రీలు మెడలో బంగారాలు వేసుకొని హ్యాండ్ బ్యాగులంటే విలువైన వస్తువులు పట్టుకొని వెళ్ళకూడదని పోలీసు వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా ఎవరైనా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు, దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఇంట్లోని ఎటువంటి విలువైన వస్తువులు ఉంచరాదు. ఎక్కడికైనా వెళ్ళినా పోలీసులకి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా దేవాలయాలలోనూ మరియు షాపులంతా విలువైన వస్తువులు ఉంచకుండా నైట్ ఎవరైతే పూజారి పట్టుకెళ్ళిపోవాలి, షాప్ నుండి షాప్ అతను పట్టుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.